జపనీస్ టూ వీలర్ బ్రాండ్ కవాసాకి భారతదేశంలో తిరిగి బడ్జెట్ మోటార్ సైకిల్ సెగ్మెంట్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోందా? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఒకప్పుడు భారతదేశంలో బజాజ్ ఆటోతో చేతులు కలిపి బడ్జెట్ మోటార్ సైకిళ్లను విక్రయించిన కవాసాకి ఇప్పుడు కేవలం ప్రీమియం హై అండ్ మోటార్ సైకిళ్లను మాత్రమే విక్రయిస్తోంది. అయితే ఈ జపనీస్ టూ వీలర్ కంపెనీ ఇప్పుడు మాస్ మార్కెట్ సెగ్మెంట్ పై కన్నేసింది. త్వరలోనే ఓ కొత్త కమ్యూటర్ బైక్ ను తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. భారత మార్కెట్లో కవాసాకి W175 స్క్రాంబ్లర్ టైప్ మోటార్ సైకిల్ ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ కొత్త కవాసకి బైక్ విడుదలకు ముందే దాని బ్రోచర్ స్పెసిఫికేషన్లు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ఇవి రాబోయే మోటార్ సైకిల్ యొక్క స్పెసిఫికేషన్లు, ఫిగర్లు మరియు ఇతర ఫీచర్లను వెల్లడిస్తున్నాయి. ఇది కవాసాకి బేర్ బేసిక్స్ మోటార్ సైకిల్ ను గుర్తుకు తెస్తుందని, భారత మార్కెట్లో భారీ అమ్మకాలను తీసుకురాగలదని స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ మోటార్ సైకిల్ తయారీదారులో కవాసాకి కూడా ఒకటి. ఈ బ్రాండ్ విక్రయించే జెడ్ఎక్స్ 6R, జెడ్ఎక్స్ 10R, జెడ్ఎక్స్ 12R, జెడ్ఎక్స్ 14R, H2R మొదలైన మోటార్ సైకిళ్లకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయ్యాయి. ఈ మోటార్ సైకిళ్లు అద్భుతమైన పనితీరుతో తమ సంబంధిత విభాగాలను పునర్నిర్వచించాయి. ఇవి వేగవంతమైన, ఖరీదైన మోటార్ సైకిళ్లు. అయితే కవాసాకి చరిత్రను ఓసారి తిరగేస్తే ఈ బ్రాండ్ మొదట్లో సాధారణ కొనుగోలుదారులకు కూడా అందుబాటులో ఉండే ప్రాథమిక మోటార్ సైకిళ్లను విక్రయించేది. కవాసకి 1984లో బజాజ్తో భాగస్వామ్యం కుదుర్చుకుని భారత మార్కెట్లోకి ప్రవేశించింది. ఆ తర్వాత కవాసాకి, బజాజ్ కంపెనీలు కలిసి KB100, 4S ఛాంపియన్, KB125, బాక్సర్, కాలిబర్ మొదలైన మోటార్ సైకిళ్లను ఉత్పత్తి చేశాయి. అయితే బజాజ్, కవాసాకిలు ఉత్పత్తి చేసిన ఈ మోటార్ సైకిళ్లన్నీ కూడా అధిక పనితీరు గల పర్ఫార్మెన్స్ బైకులు కావు. కానీ ఇవి ఆ సమయంలో అత్యధికంగా అమ్ముడయ్యాయి మరియు కవాసాకి పనితనాన్ని భారతీయులకు పరిచయం చేశాయి. అయితే కవాసాకి ఆ తర్వాతి కాలంలో భారతదేశంలో బడ్జెట్ మోటార్ సైకిళ్లకు గుడ్ బై చెప్పేసి కేవలం హై అండ్ ప్రీమియం స్పోర్ట్స్ బైక్లను మాత్రమే విక్రయించడం మొదలుపెట్టింది. అయితే ఈ పోటీ ప్రపంచంలో గట్టిగా నిలబడాలంటే అన్ని విభాగాల్లోని కస్టమర్లకు అనువైన ఉత్పత్తులను అందించడం చాలా అవసరమని కవాసాకి తెలుసుకుంది. అందుకే ఇప్పుడు కవాసాకి W175 రెట్రో మోటార్ సైకిల్ ను భారత్ మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రారంభానికి ముందు మోటార్ సైకిల్ కు సంబంధించిన బ్రోచర్ లీక్ అయింది. ఈ బ్రోచర్ ప్రకారం కవాసాకి W175 ఎబోనీ బ్లాక్ మరియు స్పెషల్ ఎడిషన్ బ్లాక్ అండ్ రెడ్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభ్యం కానుంది. ఈ మోటార్ సైకిల్ పై ఎలాంటి ఫ్యాన్సీ పరికరాలు ఉండవు. ఇదొక సాధారణ క్లాసిక్ మోటార్ సైకిల్ మాదిరిగా ఉంటుంది. ఇందులోని లైటింగ్ మరియు ఇన్స్ట్రుమెంటేషన్ కూడా చాలా ప్రాథమికంగా ఉన్నాయి. హలోజన్ హెడ్ ల్యాంపులు, హలోజన్ ఇండికేటర్లు, హలోజన్ టర్న్ సిగ్నల్ ఇండికేటర్లు, అనలాగ్ స్పీడోమీటర్, అనలాగ్ ఓడోమీటర్, అనలాగ్ ట్రిప్ మీటర్ వంటి అంశాలను ఈ బైక్ లో గమనించవచ్చు. ఈ డిజైన్ విషయానికి వస్తే కవాసాకి W175 ముందు భాగంలో వృత్తాకారపు హెడ్ ల్యాంప్, టియర్ డ్రాప్ ఆకారంలో ఉండే ఇంధన ట్యాంక్, సింగిల్ పీస్ రిబ్బెడ్ సీట్, ఫ్యూయల్ ట్యాంక్ పై రైడర్ థై సపోర్ట్ కోసం సాఫ్ట్ ప్యాడ్స్, సగం మాత్రం ఉండే చైన్ కేస్, పొట్టిగా ఉండే వెనుక డిజైన్, స్పోక్డ్ వీల్స్, గుండ్రటి సైడ్ మిర్రర్స్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ పాతకాలపు క్లాసిక్ మోటార్ సైకిళ్లను గుర్తుకు తెస్తాయి. ఇంజన్ కూడా ప్రాథమికంగా కనిపిస్తుంది మరియు ఎగ్జాస్ట్ కూడా పాతకాలపు యూనిట్ మాదిరిగా ఉంటుంది. ఇక ఇంజన్ విషయానికి వస్తే కవాసాకి W175 ఎయిర్ కూల్డ్ 177cc సింగిల్ సిలిండర్ ఇంజన్ ను కలిగి ఉండనుంది. ఈ ఇంజన్ 7500 RPM వద్ద 13 bhp శక్తిని మరియు 6000 RPM వద్ద 13.2 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5 స్పీడ్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. ఈ పర్ఫార్మెన్స్ ఫిగర్స్ ని చూస్తుంటే కొత్త కవాసాకి బైక్ ఇతర స్పోర్ట్స్ బైక్ల మాదిరిగా మంచి పనితీరును కలిగి ఉండబోదని స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఈ బైక్ కేవలం 135 కిలోగ్రాముల బరువును మాత్రమే కలిగి ఉంటుంది. కాబట్టి కొత్త W175 బైక్ రైడ్ చేయడానికి చాలా వినోదాత్మకంగా ఉంటుందని అర్థమవుతోంది.